ఎస్సీ వర్గీకరణ పేరుతో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం బీజేపీ దళితులపై దేశవ్యాప్తంగా పెద్ద రాజకీయ కుట్రకు తెరలేపారని మాల మహానాడు మరియు రాక్స్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్ ధ్వజమెత్తారు. నంద్యాలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ముఖ్య నాయకులతో కలిసి మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా పార్లమెంటులో స్పష్టమైన చట్టం చేసేంత వరకు మాల సామాజిక వర్గం ఆధ్వర్యంలో నిరంతరం శాంతియుత పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ రత్నాకర్ మాట్లాడుతూ, ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణకు బీజం వేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. మొట్టమొదటిగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి శాంపిల్ చేస్తే నేడు మోడీ దీన్ని దేశవ్యాప్తం చేయడానికి చూస్తున్నారన్నారు. నిజానికి ఎస్సీ రిజర్వేషన్ల వల్ల 100 మందిలో ఒకరిద్దరికి మాత్రమే లబ్ధి జరుగుతోందన్నారు. సమన్యాయం, సామాజిక న్యాయం పేరుతో దేశవ్యాప్తంగా ఎస్సీ జాబితాలో ఉన్న 1108 కులాలకు ఈ ఫలాలను మోడీ ఎలా పంచుతారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 59 ఎస్సీ కులాలకు ఈ కొద్దిపాటి ఫలాలను ఏ విధంగా పంచుతారని, ఇది దళితుల ఐక్యతను దెబ్బతీసే కుట్ర కాదా అని ప్రశ్నించారు. ఇది స్పష్టంగా మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేస్తున్న కుట్ర అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణ చట్టాలు అయిపోయాయి కదా, ఇక చేసేదేముందేని మిత్రులెవరూ నిరాశ పడొద్దన్నారు. ప్రజలు తలుచుకుంటే ప్రజాస్వామ్యంలో ఏ చట్టాలనైనా ప్రభుత్వాలు వెనక్కి తీసుకోక తప్పదని రత్నాకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొప్పెర చిన్న చెన్నయ్య, దాసరి చిన్నలింగామయ్య, శ్రీరాముల చంద్రశేఖర్, గున్నంపాడు శ్రీకాంత్, లక్కా కేశవ, శ్రీరాములు సురేష్ గుద్దిటగిరి, కడారి గిరీష్ కుమార్, బేగార్ చినాంజీ తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఐ కెన్ స్పీక్ ఆల్మోస్ట్ ఆల్ లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా. 2 సంవత్సరాలుగా తిరుగుతున్నాను. ఇదేం ఫస్ట్ ప్రెస్ మీట్ కాదు. 300+ ఆల్మోస్ట్ ఐ వెంట్ టు ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. 5 స్టేట్స్ వరకు తిరిగి వచ్చాను. నంద్యాల మీరే మీ మిత్రులందరికీ కూడా నేను చెప్పొచ్చు ఉంటాయి. ఈ రోజు వచ్చిపోయేది కాదు. ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ మీ దగ్గరికి వస్తాను. వాట్ ఎవర్ పాసిబుల్ కోఆపరేషన్ ఫ్రమ్ యువర్ సైడ్ మస్ట్ బి ఎక్స్టెండెడ్. అట్ ది సేమ్ టైమ్ ఇన్ రెసిప్రొకేటివ్ మేనర్ ఐ విల్ ఆల్సో ఎక్స్టెండ్ మై హోల్ హార్టెడ్ కోఆపరేషన్ ఫ్రమ్ మీ అండ్ మై ఆర్గనైజేషన్. మీరు చేయగలిగిందంతా చేయాలి. అలాగే నా వైపు నుంచి ఏం చేయగలకుండా మీకు అంతా చేయడానికి, మా ఆర్గనైజేషన్ తరఫున చేయడానికి నంద్యాల వేదికగా గివింగ్ అష్యూరెన్స్. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మాల బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు కుట్రపూరితంగా మాల సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, మనకి ఎస్సీ రిజర్వేషన్ పేరుతో వాట్ దే ఆర్ గివింగ్, వాట్ దే ఆర్ థ్రోయింగ్ ఇస్ జస్ట్ పీనట్స్. ఎస్సీ రిజర్వేషన్ పేరుతో మనకి ఇచ్చేది ఎంగిలి మెతుకులు మాత్రమే. మిత్రులారా, ఎస్సీ రిజర్వేషన్ వల్ల ఈనాటికి కూడా దేశంలో ఎంతమంది ఎస్సీ పీపుల్ బెనిఫిట్ పొందుతున్నారో వీ డోంట్ హ్యావ్ స్టిల్ నౌ ఎనీ అఫీషియల్ డేటా. ప్రభుత్వాల దగ్గర ఇంతమంది ఎస్సీలు ఈ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందుతున్నారు అనేటటువంటి డేటా లేదు. మిత్రులారా, ఇట్స్ అన్ అప్రాక్సిమేట్ వాల్యూ ఫ్రమ్ మై సైడ్. వైల్ వెస్ ఇట్ సెల్ఫ్ 100లో 1కి కానీ 2కి కానీ ఎస్సీ రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ జరుగుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలారా, 100లో 1కి లేదా 2కే బెనిఫిట్ జరుగుతూ ఉంది. మీరు కూడా వినాలి. దేశ చరిత్రలోనే అంబేద్కర్ సాబ్ బతుకున్నప్పుడు కానీ, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని రూల్ చేసినప్పుడు కానీ దళితులు ఇటువంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. కాబట్టి ఈ ప్రెస్ మీట్ ఇంత సీరియస్ గా ఈ నంద్యాల వేదికగా ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులారా, ఎస్సీలకి రిజర్వేషన్ వల్ల 1 or 2 అంటే 100 మంది ఉంటే 1కి కానీ 2కి కానీ బెనిఫిట్ జరుగుతూ ఉంది. అందుకనే స్టిల్ 99% ఆఫ్ ది ఎస్సీ పీపుల్ ఆర్ స్టిల్ అట్ ది బాటమ్ ఆఫ్ ది సొసైటీ. ఈ రోజుకి కూడా పల్లెల్లో ఎవరు డెవలప్ కాలేదు. మిత్రులారా, దీన్ని 100లో అప్రాక్సిమేట్ గా 1 నేను చెప్తున్నాను అంతే. దిస్ నాట్ అన్ అఫీషియల్ వాల్యూ. 100లో 2కి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు, మన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు అండర్ ది గైజ్ ఆఫ్ సబ్ క్లాసిఫికేషన్ అండ్ సోషల్ జస్టిస్ సమంగా పంచుతారట. మోడీ సాబ్ అయితే ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి 1100 ఎస్సీ కులాలకు 100లో 2కి ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ని సామాజిక న్యాయం పేరుతో సమంగా పంచుతారని. మిత్రులారా, भाई बहनों सुनिए, एक ही समय पर मोदी जी सुनिए. एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए. మోడీ జీ, మోడీ గారు మీకు నిజంగా ఎస్సీ లిస్ట్ లో ఉన్నటువంటి మిగతా కులాన్ని పైకి తీసుకురావాలనుకుంటే ఇంకొక రిజర్వేషన్ 10% పెంచి వాళ్ళకి ఇచ్చేయండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. 100లో 2కి బిర్యానీ ప్యాకెట్లు ఇసి సమన్యాయం పేరుతో కొట్టుకుంటారా? ఇదే సామాజిక న్యాయం పేరు అంటే, ఇదే సామాజిక న్యాయం అంటే
ఊరుకోవడానికి మేము సిద్ధంగా లేమని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ಅನ್ಬಾನ ತಮಿಳು ಸಹೋದರಿ ಸಹೋದರನ್ಮಾರೆ, ಎನ್ನ ಪ್ರೀಪಟ್ಟ ಮಲಯಾಳಿ ಸಹೋದರಿ ಸಹೋದರಗಳೇ, प्रिय गुजराती मित्रों संभळो आ देशમાં તમામ રાજકીય પક્ષો એસી અનામત વર્ગીકરણની આડમાં દલિતોની એકતા વિરુદ્ધ ષડયંત્ર કરી રહ્યા છે. પ્રિય ગુજરાતી મિત્રો, ప్రియ మరాఠీ మిత్రులను, ఒరిస్సా బంధుగణ, ప్రియ బెంగాలీ బంధురా, దేశంలో ఉన్నటువంటి దళిత సోదరులారా, మోడీ బీజేపీ రాజకీయ పార్టీలన్నీ కూడా ఎస్సీల మీద కుట్ర చేసి ఎస్సీ వర్గీకరణ పేరుతో తొక్కిస్తా ఉన్నాయి మిత్రులారా.